హలో హాయ్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అబ్బి. ఎందుకంటే అబ్బి నాకు ఒక 12 ఇయర్స్ని పరిచయం. తను బాహుబలి వన్ వన్ టూ బ్రో టూలో వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆ టైంలో తను వేటి బ్రో మంచిగా నువ్వు కామెడియన్గా ఇంత లీడ్లో ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు అంటే లేదు బ్రో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అందుకని వచ్చానని చెప్పి అన్నాడు. బట్ తను చూసుకున్న డిపార్ట్మెంట్ కూడా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, సారీ యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ మాస్టర్ అంతా కోఆర్డినేట్ చేసేవాడు. ఆ తర్వాత ఈవెంట్ వెళ్ళి కలిసేవాళ్ళం. ఫైనల్లీ చిరంజీవి మూవీ చేశారు రాజతరంతో. ఆ మూవీ అప్పుడు బ్రో మూవీ చేస్తున్నా అన్నాడు. సూపర్ అనుకున్నా. ఫిలిం కూడా బాగుంటుంది, ఆహలో వచ్చింది. నేను తన కామెడీ జోన్ అని బాగా చేయగలుగుతాడు అని నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసింది, మీ అందరు తెలిసింది కామెడియన్ స్టార్. సో డెఫినెట్లీ కామెడీ ఫిల్మ్ చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. చిరంజీవ కామెడీ కమ్ చిన్న అందరూ కూడా సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. తనకి ముందే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఈ డెడ్ లైన్ చెప్తుంటాడు వీడు ఎప్పుడే ఎక్స్పైర్ అయిపోతాడా అని. అట్లీస్ట్ ఈ ఫీలింగ్ కన్నా మళ్ళీ కామెడీతో వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. రాలే సరే మళ్ళీ ఇంకో హర్రర్తో వచ్చాడు. సో నాకు చెప్పాడు బ్రో ఇది ఎలా మనం చేయాలన్నాడు. సరే బ్రో చేద్దాం డన్ అని చెప్పాను. ఫిలిం చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా. ఎందుకంటే ఒక కామెడియన్ స్టార్ కావచ్చు, ఎన్ని అదర్ క్రాఫ్ట్ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రావడం అంత ఈజీ కాదు. ఆ వచ్చిందని కంటిన్యూగా ప్రాజెక్ట్ 1, 2, 3 అలా చేయడం, సీక్వెన్స్ వైజ్గా చేయడం కూడా చాలా టఫ్ జాబ్ ఇప్పుడున్న కాంపిటేటివ్లో. అవి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ చిరంజీవితోటి, ఇప్పుడు కామెక్తో ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటుండు. దీనికి ఆపర్చునిటీ ఇచ్చిన మై ఫిలిం ప్రొడక్షన్ హౌస్కి స్పెషల్ థ్యాంక్స్. యశ్వంత్ అన్న మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే అభిని బిలీవ్ చేసి, ఒక డైరెక్టర్ బిలీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ బిలీవ్ చేశాక తను ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ సెట్ చేసుకుంటారు కాబట్టి. దట్టు అభి ఇంకా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, సమేరా. సో తను చాలా బాగా చేసింది. ఈ ఫిలిం జరుగుతున్నప్పుడు అందరికీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఎందుకంటే అభి ఏమో పరిగెత్తించేవాడు ఒక టార్గెట్ పెట్టి మా అందరికీ. ఈ టార్గెట్లో ఫిలిం కంప్లీట్ అవ్వాలి అంటే. నేను అభిని ఎందుకు మెచ్చుకోవాలనిపించిందంటే, ప్రొడ్యూసర్కి ఇంత అమౌంట్ అని చెప్పినప్పుడు, నెంబర్ చెప్పినప్పుడు దాని 5% కూడా ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పేవాడు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ లిమిట్ బడ్జెట్లో చేయాలని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. సో ఆ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నేను ప్రొడక్షన్ డిజైనర్, ఆర్డర్ తిరుమల, రిషాన్ అందరం వెనకాల ఫైటింగ్ చేసుకునే వాళ్ళు బిహైండ్ హిమ్. చాలా గాసిప్స్ ఉంటాయి అవి కోసం, తెలియకుండా చంపేస్తుంటారా బాబు అని చెప్పి. ఇక్కడున్న ఆర్టిస్టులకు అందరికీ తెలుసండి అది, అబ్బి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు సెట్లో అనేది. నాకు ఇది అవ్వాల్సిందే, ఈరోజు అయిపోవాల్సిందే అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే బడ్జెట్స్ అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చిందో ఆ విత్ ఇన్ ద బడ్జెట్లో ఫిలిం కంప్లీట్ చేయడం నౌడేస్ చాలా అరుదు. సో అందులో అబ్బి అన్నవాడు కూడా ఉన్నారు కాబట్టి రియలీ థ్యాంక్స్ బ్రో. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. సముద్రకాంత్ సార్తో ప్రీవియస్ ఫిలిం ట్రిబులర్లో వర్క్ చేశాను, లవ్ యూ సార్. అండ్ అభిరామి గారితో ఇంతకుముందు వర్క్ చేశాను రైల్వే కాలనీ. అండ్ ఆనంద్ సార్, మనం నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఫైనల్ స్కెడ్యూల్లో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.